నిన్న ఇండియా ఛాంపియన్స్ లా నిలిచింది, యుఎస్ఏ ఫ్యూచర్ ఛాంపియన్స్ లా కనిపించింది. ఇదే ఈ మ్యాచ్ ఇచ్చిన అసలు ఇన్స్పిరేషన్. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ మ్యాచ్ ఒక క్రికెట్ గేమ్ కాదు, అది ఒక మెసేజ్. ఇండియా లాంటి వరల్డ్ టాప్ కంటెండర్ ఎలా ప్రెజర్ ని హ్యాండిల్ చేస్తుందో, ఎక్స్పీరియన్స్ ఎలా కాన్ఫిడెన్స్ గా మారుతుందో మరోసారి ప్రూవ్ అయింది. రన్స్ వచ్చినా, వికెట్స్ పడినా, స్కోర్ బోర్డ్ ఎలా ఉన్నా ఇండియా టీమ్ బాడీ లాంగ్వేజ్ లో ఎక్కడ పానిక్ లేదు. ఇదే ఛాంపియన్స్ మైండ్ సెట్. టాలెంట్ కన్నా ట్రస్ట్ మీద, అగ్రెషన్ కన్నా అవేర్నెస్ మీద క్రికెట్ ఆడడం అంటే ఇదే. కానీ ఈ మ్యాచ్ అసలు ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పాలంటే యుఎస్ఏ. బిగ్ నేమ్స్ లేవు, బిగ్ హిస్టరీ లేదు, కానీ ఫియర్లెస్ యాటిట్యూడ్ మాత్రం ఉంది. మేము అండర్ డాగ్స్ అనే ట్యాగ్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయనే లేదు. ప్రతి రన్ కోసం ఫైట్, ప్రతి బాల్ కోసం బిలీఫ్. ఇండియా లాంటి టాప్ టీమ్ ఎదురుగా నిలబడి క్రికెట్ ఆడగలిగితే ఫ్యూచర్ లో ఏదైనా పాసిబుల్ అనే కాన్ఫిడెన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ లో కనిపించింది. ఇది గెలుపు ఓటమి కథ కాదు, గ్రోత్ అండ్ హంగర్ కథ. ఈ మ్యాచ్ మనకి ఒక సింపుల్ ట్రూత్ చెప్తుంది. టాప్ కంటెండర్స్ ఒక రోజులో తయారవరు. ఇయర్స్ ఆఫ్ డిసిప్లిన్, ఫెయిల్యూర్స్, పేషెన్స్ వల్ల వాళ్ళు ఛాంపియన్స్ అవుతారు. అదే టైంలో న్యూ టీమ్ ఒక రోజు జియంట్ కిల్లర్స్ గా మారతాయి. ఒక బిలీఫ్ తో, ఒక ఆపర్చునిటీతో క్రికెట్ లో అయినా, లైఫ్ లో అయినా రెస్పెక్ట్ ఎర్న్ చేయాలి, ఫియర్ కాదు. ఇదే ఈ మ్యాచ్ యొక్క అసలు మెసేజ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బౌండరీ బస్ తెలుగు స్పోర్ట్స్ అండ్ క్రికెట్ యూట్యూబ్ ఛానల్. ఇక మ్యాచ్ హైలైట్స్ వచ్చినట్టయితే అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ లో మొదటి బాల్ కి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఎర్లీ సెట్ బ్యాక్ తర్వాత ఇండియా పవర్ ప్లే లో చాలా వికెట్స్ కోల్పోయింది. ఇషాన్ కిషన్ 16 బాల్స్ లో 20 రన్స్ చేయగా, తిలక్ వర్మ 16 బాల్స్ లో 25 రన్స్ చేశాడు. వికెట్స్ గ్యాప్ లో పడుతూ ఇండియా 15 ఓవర్లకి 6 వికెట్స్ తో 104 రన్స్ దగ్గర నిలిచింది. అక్కడి నుంచి సూర్యుడు ఉదయించాడు. ఇన్నింగ్స్ ని పూర్తిగా మార్చిన వ్యక్తి సూర్యకుమార్ యాదవ్. ప్రెజర్ సిచ్యువేషన్ లో కామ్ గా బ్యాట్ చేస్తూ బౌండరీలు యాక్సలరేట్ చేశాడు. 18th అండ్ 19th ఓవర్ లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్స్, 1 బిగ్ 6 తో మూమెంటం ఇండియా వైపు తిప్పేశాడు సూర్యకుమార్ యాదవ్. చివరికి సూర్యకుమార్ యాదవ్ టాప్ స్కోరర్ గా నిలిచి జస్ట్ 42 బాల్స్ లో 63 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. లోవర్ ఆర్డర్ సపోర్ట్ తో ఇండియా ఇన్నింగ్స్ లో 20 ఓవర్లలో 161 రన్స్ చేసి 9 వికెట్స్ వద్ద ఇన్నింగ్స్ ముగిసింది. 162 రన్స్ చేస్తూ యుఎస్ఏ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. పవర్ ప్లే లోనే ఇండియా బౌలర్స్ ఇంపాక్ట్ చూపించారు. మహమ్మద్ సిరాజ్ ఎర్లీ బ్రేక్ త్రూస్ లో యుఎస్ఏ ని 31 for 3 కి తీసుకొచ్చాడు. మిడిల్ ఓవర్స్ లో సంజయ్ కృష్ణమూర్తి 37 రన్లు చేయగా, మిలింద్ కుమార్ 34 రన్లు చేసి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేయడంతో చేస్ అలైవ్ గా కనిపించింది. కానీ డెత్ ఓవర్స్ లో టైట్ బౌలింగ్ వల్ల రన్ రేట్ పెరిగింది. ఫైనల్ ఓవర్స్ లో వికెట్ ఫాల్ కావడంతో యుఎస్ఏ ఇన్నింగ్స్ 8 వికెట్లకి 132 రన్స్ మాత్రమే 20 ఓవర్లో కంప్లీట్ చేసి ఇన్నింగ్స్ ని క్లోజ్ చేశారు. మ్యాచ్ లో మెయిన్ గా రిజల్ట్ ఏంటంటే ఇండియా 29 రన్స్ తేడాతో విజయం సాధించింది. స్కోర్ బోర్డ్ ప్రకారం మ్యాచ్ ఇండియా కంట్రోల్ లో ఉన్న యుఎస్ఏ ఫైట్ టిల్ ద ఎండ్ హైలైట్ గా నిలిచిందనే చెప్పుకోవచ్చు. సో ఇలాంటి కంటెంట్ రెగ్యులర్ గా మీకు కావాలని అనుకుంటే, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇంకా కంటెంట్ లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కంటెంట్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మీ యొక్క రివ్యూని మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.